నన్నెవరూ ఇష్టపడరంటూ సోనియా ఎమోషనల్. జైలుకు మణికంఠ. ఎంతో మంది బిగ్ బాస్ ప్రియులు ఎదురు చూసిన రోజు రాని వచ్చింది. సోనియా ఎలిమినేట్ అయింది. తను వెళ్లిపోతుంటే నిఖిల్ కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. వెళ్లిపోయే ముందు కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెలిబుచ్చింది సోనియా. ముందే ఊహించిన సోనియా ఈ వారం తానే ఎలిమినేట్ అవుతానని సోనియా ముందే పసిగట్టింది. హౌస్ మొత్తం తనను తప్పుగా అర్థం చేసుకుంటుందంటూ తొలిసారి ఏడ్చేసింది. నాగ్ ఓదార్చే ప్రయత్నం చేయగా సోనియా తన కన్నీళ్లను దిగమింగుకునేందుకు ప్రయత్నించింది. దీంతో యష్మి లేచి సోనియా ఒక సోదరిలా పృథ్వీ నిఖిల్ కు సలహాలు ఇస్తోందని, అక్కడ ఈమె తప్పే లేదని వినకేసుకొచ్చింది. తర్వాత నాగ్ చిన్న ఫన్ గేమ్ ఆడించగా ఇందులో కాంతారా టీం గెలిచింది. సోనియా టాక్సిక్. అనంతరం మీకే అంకితం అనే చిట్టీల గేమ్ ఆడించాడు నాగార్జున. కంటెస్టెంట్లు ఓ చీటీ తీసి అందులో ఉన్న వ్యాఖ్యల్ని ఒకరికి అంకితం చేసి వారిని చెంపదెబ్బ కొట్టాలన్నాడు. అలా మొదటిగా ప్రేరణ హౌస్ లో సోనియా టాక్సిక్ అని ఆమెను కొట్టింది. నైనిక విష్ణుప్రియను లౌడ్ స్పీకర్ అంది. సీత మణికంఠను విక్టిమ్ కార్డ్ వాడుతోంది అంది. ఆదిత్య మణికంఠ నెగిటివ్ గా ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. నబిల్ నిఖిల్ కి సేఫ్ ప్లేయర్ అని తెలిపాడు. పృథ్వీ మణికంఠ మ్యానిపులేట్ చేస్తానన్నాడు. కంటెస్టెంట్ల చేతికి ఎలిమినేషన్ పవర్. యష్మి పృథ్వీ అటెన్షన్ సీకర్ అని తెలిపింది. నిఖిల్ మణికంఠకు ఏ లక్ష్యం లేదన్నాడు. మణికంఠ వంతురాగా నిఖిల్ బయాస్డ్ అని పేర్కొన్నాడు. విష్ణు నైనిక ఇమ్మెచ్యూర్ అని అభిప్రాయపడింది. సోనియా విష్ణుకు సెల్ఫిష్ అన్న ట్యాగ్ ఇచ్చింది. తరువాత నాగ్ ప్రేరణను ఆదిత్యను సేవ్ చేశాడు. చివరిలో సోనియా మణికంఠ మాత్రమే మిగిలారు. మణికంఠ హౌస్ లో ఉండేందుకు పనికి రాడని మీరన్నారు. కానీ సోనియాకు తక్కువ ఓట్లు పడ్డాయి. మరి వీరిద్దరిలో ఎవరు హౌస్ లో ఉండాలనేది మీరే నిర్ణయించాలంటూ కంటెస్టెంట్లకే పవర్ ఇచ్చాడు నాగార్జున. జైలుకు మణికంఠ. ఈ క్రమంలో నిఖిల్, పృథ్వీ, నైనిక మాత్రమే సోనియాకు సపోర్ట్ చేయగా మిగతా అందరూ మణికంఠకు మద్దతునిచ్చారు. దీంతో నాగటు ప్రేక్షకుల ఓట్ల ప్రకారం మెజారిటీ హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం సోనియా ఎలిమినేట్ అని ప్రకటించాడు. డేంజర్ జోన్ లో ఉన్న మణి ఈ ఎపిసోడ్ అయిపోగానే జైల్లో ఉండాలన్నాడు. ఇక సోనియా ఎలిమినేట్ అవడంతో నిఖిల్, పృథ్వీ భావోద్వేగానికి లోనయ్యారు. నేనెవరికి నచ్చను. స్టేజ్ పైకి వచ్చిన సోనియా నేను ఉన్నదున్నట్లుగా మాట్లాడడం వల్ల ఎవరికి నచ్చను. కాలేజీలోనూ అంతే, ఇక్కడ అంతే. కానీ ఎవరి కోసమో నా స్వభావాన్ని మార్చుకోలేను. నిఖిల్, పృథ్వీకి సలహాలు ఇస్తాను, కానీ వారు నా మాట వినరు. నేను వాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని నొక్కి చెప్పింది. హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని, సీత కాకరకాయలా చేదుగా మాట్లాడుతుందని చెప్పింది. ప్రేరణ ఆవకాయ అని, నబిల్ సాఫ్ట్ కుర్రాడు అని తెలిపింది. పృథ్వీ స్వీట్ పాయసం అని, యష్మి పెరగన్నమని పేర్కొంది. మిడ్ వీక్ ఎలిమినేషన్. అన్నం లేకపోతే ఏదీ లేదు, అలాగే నిఖిల్ లేకపోతే బిగ్ బాస్ హౌసే లేదంది. నైనిక అప్పుడల్లా ఈజీగా బ్రేక్ అవుతుందని చెప్పింది. సోనియా వెళ్లిపోతుండడంతో నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మిస్ యూ అంటూ ఒకరినొకరు కళ్ళతోనే సంభాషించుకున్నారు. సోనియాను పంపించేశాక నాకు పెద్ద ట్విస్టునిచ్చాడు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పాడు. అంటే వచ్చే ఆదివారం అక్టోబర్ 5న వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీరితో పాటే సోనియా కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.